కార్తీక పురాణం 4వ అధ్యాయము దీపారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానంతో మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరడం లేదు. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని పూజించవలెనో నాకు తెలియచేయండి అని అడగగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పనారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమును గాని విష్ణాలయమును గాని నందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయములో శివకేశవుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఆముదపు నూనెతో గాని దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అష్ట ఐశ్వర్యములు కలిగి శివసన్నిధికి వెళ్ళుదురు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక దీప మహిమ. పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసి అతడు సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడగగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించిపోవచున్నాను అని చెప్పాడు. అప్పుడు మునిపుంగడు, ఓ రాజా, కార్తీక మాసమున శివసన్నిధికి శివకేశవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయములో కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదమును ప్రజలకు పంచిపెడుతూ 4 రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశాడు. ఆ పుణ్యకార్య ఫలము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారునికి జన్మను ఇచ్చింది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా ఉత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణ చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకున్నాను. కానీ యౌవన దిశలో దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాపము చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని ఎడల చూచి చూడనట్లు వినినట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెడుతూ ఉండేవాడు. ఆ విధముగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారునికి మనసు కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయినది. ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలం జరిగినది. కొంతకాలానికి ఆ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను, రాజకుమారిని ఒకేసారి చంపవాలని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు వేచి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులు ఇద్దరూ ఒక శివాలయమున కలుసుకొనవాలని నిర్ణయించుకొనిరి. ఎవరికి వారు విడివిడిగా అచటికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కాముకులు ఇద్దరు గుడిలోకి రాగా ఆ గది మొత్తము చీకటిగా ఉన్నది. దీపము అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించింది. అదే అదనముగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను, రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని శివలింగం ముందు పడి మరణించాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలన వారిని తీసుకొని పోవుటకు శివదూతలు, యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఈడ్చుకొని
తీసుకుపోతున్నారు. శివదూతలు ప్రేమికులు ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానములో కైలాసముకు తీసుకొని పోవుట చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రాహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైన ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము రోజున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకొని పోవుచున్నాను. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పులు చేసిన మాకు మోక్షము, సన్మార్గుడైన బ్రాహ్మణుకు నరకమా? తప్పొప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసినది అని తాము చేసిన దీపారాధన ఫలముతో కొంత ఆ బ్రాహ్మణులకు దానం చేశాడు. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. ఓ జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసంలో శివాలయమున దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు.